ఇందూరు నగరం వర్ణి చౌరస్తా జిల్లా అటవీశాఖ కార్యాలయంలో అటవీశాఖ అధికారులు నిర్వహించిన 75వ వన మహోత్సవంలో భాగంగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొని జిల్లా అటవీశాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ పర్యావరణం అంటేనే భూమి, నీరు, గాలి, చెట్లు, జీవ జంతు జాతుల రూపంలో మన చుట్టూ ఉన్న ప్రకృతి అని, ఇదే మానవ మనుగడకు అభివృద్ధికి అత్యంత ఆవశ్యకమని, అటువంటి పర్యావరణం మొత్తం కాలుష్యం అవుతుందని, హిందూ సంస్కృతి ప్రకారం సౌరశక్తిని సూర్యదేవునిగా, జలాన్ని గంగాదేవిగా కొలుస్తూ చెట్లను కూడా పూజించే సంస్కృతి మన భారతదేశంలోనే ఉందని, దీని ప్రభావం పర్యావరణంపై పడుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజుల కార్యక్రమము ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ఛదనం పచ్చదనం. ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ గాలిలో కానీ నీటిలో కానీ పొల్యూషన్. కారణం ఏదైతే వెహికల్స్ పొల్యూషన్ కానీ, డస్ట్ పొల్యూషన్ కానీ, జనాభా పెరుగుదలతో పాటు పొల్యూషన్ పెరుగుతూ ఉంది. దానికి తగ్గట్టు దానికి న్యాచురల్ నివారణ ఏంటిదంటే పచ్చదనాన్ని పెంచి పరిశుభ్రతని పాటిస్తే తప్పకుండా పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. మనిషి ఆరోగ్యంగా మరియు దృఢంగా హెల్దీగా ఉండాలంటే పొల్యూషన్ కంట్రోల్ అనేది ముఖ్యము. ఈ రోజులలో ప్రజలు అనేక రోగాల బారిన పడి పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల రోగాల బారిన పడి ఆర్థికంగా, ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిలబడిపోతా ఉంది. ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమము, అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంని ప్రజలందరూ కూడా, ఎప్పుడైతే ప్రజలలో ఇంకా అవేర్నెస్ పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత స్వచ్ఛ భారత్, స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆయన ప్రకటించినప్పుడు ప్రపంచ దేశాల నాయకులు కూడా నివ్వెరపోయినారు. ఎందుకంటే పేద దేశము మరి ఆర్థికంగా వీకున్న భారతదేశము, అత్యధిక జనాభా ఉన్న దేశంలో ఇది సాధ్యమవుతుందని. కానీ ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు చాలా మార్పు వచ్చింది. స్వచ్ఛ భారత్, ఒక పర్సన్ చెత్తని రోడ్డు మీద వేయాలంటే ఈరోజు ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ అత్యధిక జనాభా ఉండడం వల్ల మనం అనుకున్న స్థాయిలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ఇంకా విజయవంతమైతే, ఎప్పుడైతే ప్రజలలో ఎందుకంటే ఇది ఏ డబ్బుతోటి కూడుకున్న కాదు. ప్రభుత్వము గ్రీనరీ విషయంలో, చెట్లు నాటడంలో ప్రతి సంవత్సరం కూడా కోట్లాది మొక్కలు నాటడానికి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంది. మొక్కలు నాటాలనుకుంటే ప్రభుత్వం తరఫు నుండి ఫ్రీగా కూడా మొక్కలు రావడం కూడా, ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి, ముఖ్యంగా మున్సిపల్ నుండి ఇట్లా అవసరం ఉన్న వాళ్ళు మొక్కలు తీసుకెళ్లి వారి ఇంటి పరిసరాల్లో చుట్టుపక్కల పెట్టడానికి కూడా అవకాశం ఉంది. కనుక గత 5 రోజుల నుండి ప్రజలకు ఏదైతే గ్రామ పంచాయతీలలో, మున్సిపల్లలో ఈ 5 రోజుల అంటే నీట్ అండ్ క్లీన్ కార్యక్రమం ఈరోజు అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో జరగడం నిజంగా చాలా సంతోషం. ఈ శుభ సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు, శుభాభినందనలు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేపట్టాలని, ప్రజలకు అవేర్నెస్ క్యాంపులు కూడా నిర్వహిస్తే బాగుంటుందని వారికి నేను సూచనగా తెలియజేస్తూ
మరొక్కసారి ప్రజలందరూ కూడా నేను చేతులెత్తి కోరుకుంటా ఉన్నా, పరిసరాలని శుభ్రంగా ఉంచుకుందాం, పచ్చదనాన్ని పెంచుదాం, మన ఆరోగ్యాలను కాపాడుకుందాం, మనతో పాటు మన కుటుంబ రక్షణను కూడా కాపాడుకుందామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారత్ మాతాకి జై.